హాయ్ అండి, నేను మీ సాయిశ్యామ్, సూర్యోదయ్ క్యాటరర్స్, విజయవాడ. ఇవాళ మన క్యాటరింగ్ లో గోంగూర ఆలు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పొయ్యి మీద ఒక హండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ గీ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, చిల్లీ, యాలకులు, లవంగాలు, దాచిన చెక్క వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం కారం మిక్స్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోండి. ఆలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకోండి. గోంగూర బాగా మగ్గిన తర్వాత దీంట్లో టమాటా యాడ్ చేసుకోండి. టమాటా కూడా కొంచెం కుక్ అయిన తర్వాత తగినంత సాల్టు, కాజు, గ్రీన్ కలరు మన ఆప్షనల్, కావాలంటే వేయచ్చు లేకపోతే లేదు, వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొలత వచ్చేసేసి బాస్మతి రైస్ వాడతాం కాబట్టి 1:1.5 కొలత చొప్పున వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొచ్చి దాంట్లో యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ 75% వరకు కుక్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. రైస్ మ్యాక్సిమం కుక్ అయిపోయిన తర్వాత పొయ్యి సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం ఇందాక ఆలు వేసాం కదండి, జనరల్గా దీంట్లో బేబీ ఆలు వేస్తారు, దొరకనప్పుడు ఆలు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం కుక్ అయిపోవచ్చింది. దాంట్లో అప్పుడు సిమ్లో పెట్టుకొని పోయి దమ్ వేసేసుకున్న తర్వాత గిన్నె దింపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. తర్వాత పైన నెయ్యి గార్నిష్ చేసి దమ్ తీసుకుంటే వేడి గోంగూర ఆలు దమ్ బిర్యానీ రెడీ. ప్రాసెస్ చూశారు కదా, అది ప్లేట్లో సర్వ్ చేస్తే తిన్న వాళ్ళందరూ సూపర్ అనాలి. చూసారు కదా, గోంగూర ఆలు దమ్ బిర్యానీ రెడీ అయింది. మీకు కూడా ఇలాంటి మోర్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.